మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో రాయరావు చెరువులో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ప్రోటోకాల్ ఉల్లంఘించారని మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుముల సుహాసన్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెరువులే జీవనాధారంగా బతుకుతున్న మత్స్యకారుల కుటుంబాల్లో సిరులు పండాలని, మత్స్యకారులకు ఆర్థిక తోడ్పాటును అందించేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమానికి మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చిలుముల సుహాసన్ రెడ్డి హాజరయ్యారు. కానీ స్థానిక ఎమ్మెల్యే సకాలంలో రాకపోవడంతో సుమారు గంటన్నర పాటు వేచి చూశారు. ఎమ్మెల్యే ఏడి గారిని ఇంటికి పిలిపించుకుని గ్రంథాలయ సంస్థ చైర్మన్ అక్కడ ఉంటే మేము రాము అనడం ఎంతవరకు సమంజసమని, అది ప్రోటోకాల్ ఉల్లంఘించడం కాదా అని సూటిగా ప్రశ్నించారు. ఉదయాన్నే చెరువులో చేప పిల్లలు వదిలేసిన కార్యక్రమం మధ్యాహ్నం 12 అవుతుండటంతో ఆ చేప పిల్లలు ఎక్కడ చనిపోతాయని మత్స్యకారులు ఆందోళన చెందారు. ఈ విషయాన్ని గ్రహించిన గ్రంథాలయ సంస్థ చైర్మన్ అక్కడి నుంచి వెనుతిరిగే సమయంలో ఎమ్మెల్యే గారు రావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలనే లక్ష్యంతో 100% రాయితీపై చేప పిల్లలు పంపిణీ చేస్తుందని, అలాగే మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లవేళలా సహాయ సహకారాలు అందజేస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నర్సాపూర్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రిజ్వాన్, నర్సాపూర్ పట్టణ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నర్సాపూర్ మండల అధ్యక్షులు మల్లేష్, నర్సాపూర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉదయ్ కుమార్, రాజు యాదవ్, శ్రీశైలం యాదవ్, మల్లేష్ యాదవ్, దుర్గేష్, సురేందర్, రవిబాబు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. నర్సాపూర్ రాయరావు చెరువులో చేపలు వదిలే ప్రోగ్రామ్ ఉంది మేడం, చెప్పడం జరిగింది. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నారు రండి చెప్పడం జరిగింది. టైం అడిగితే 11 o'clock అని చెప్పడం జరిగింది. దానితో నేను 11 o'clock వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తున్నాను. ఇంతకీ మరి సునీత లక్ష్మారెడ్డి గారు రాకపోవడంతో ఏడీ గారిని అడిగాం, మీరు 11 అన్నారు కదా, మరి టైం చాలా అవుతుంది, ఏమైంది అని అడిగాం. లేదు మేడం 10 minutes అంటూ గంటన్నర గడిచిపోయింది. ఆ గంటన్నర సమయంలో రకరకాలైన విషయాలు మా దృష్టికి వచ్చినాయి. ఏది వచ్చినా ఏది పోయినా మేము ఇంతసేపు ప్రజల కోసం పనిచేస్తాం తప్ప మాకు రాజకీయాలు కానీ ఈ ప్రోటోకాల్ అని కానీ ఇవి మాకు లేవు. ఎప్పుడైనా మేము ప్రజల బాగోగుల కోసం చూస్తాము. దానికోసమే నేను అక్కడ ఉండడం వలన మరి వారు రానని తెలియడంతో మరి నేను వెళ్ళిపోదామని నిర్ణయించుకొని మేము బయలుదేరుకున్నప్పుడు వారు వచ్చింది. వారి ప్రోటోకాల్ని మేము గౌరవిస్తాం, ఎందుకంటే వారు నియోజకవర్గ ఎమ్మెల్యే. వారి ప్రోటోకాల్ ఎంతసేపు సునీత లక్ష్మారెడ్డి గారిని ఒకటే నేను అడగదలుచుకున్నాను. మరి ఎప్పుడు ప్రోటోకాల్ అంటుంటారు. నిజమే, వారి ప్రోటోకాల్ నాకు గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రోటోకాల్ కన్నా అది పెద్ద ప్రోటోకాల్ నాకు కూడా తెలుసు. వారు సుదీర్ఘకాలము రాజకీయాల్లో ఉన్నారు, ఎన్నో వివిధ హోదాల్లో పదవులు అనుభవించారు. మరి ప్రోటోకాల్ వారికి ఎంత ఇంపార్టెంట్ అని వారి ప్రోటోకాల్ గురించి వారు ఆలోచిస్తున్నారో ఎదుటి వారి ప్రోటోకాల్ను కూడా కొంచెమన్నా రెస్పెక్ట్ చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అయితే ఈరోజు నా ప్రోటోకాల్ వారు గుర్తించకపోవడం అనేది కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. ప్రోటోకాల్ అన్నప్పుడు ప్రతి ఒక్కరి ప్రోటోకాల్ కూడా ఇంపార్టెంటే. సరే, వారు అలా అన్నందుకే నేను మరి మత్స్యకారులందరూ వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్నారు. లేట్ నిజానికి 9-10 గంటల లోపే చెరువులో చేపలు వదలడం అనేది మనం చూస్తున్నాము. 12:30 అయిపోయింది. ఆ చేపలు ఎక్కడ చనిపోతాయో ఈసారి రావడమే కొంచెం ఆలస్యమైంది కదా, మరి ఏమవుతుందో అని చెప్పేసి వాళ్ళు బాగా ఇబ్బందులకు గురవుతుంది. సరే, మరి వారికి ఇబ్బంది కలగొద్దు. అదేవిధంగా ఫిషరీస్ ఏడీ గారు కూడా పాపం చాలా ఇబ్బందిలో ఏం చెప్పలేక ఇబ్బంది పడుతున్నారు. వారు నన్ను ఇన్వైట్ చేశారు కాబట్టి మీరు వెళ్ళండి మేడం, మీరు వెళ్తే వారు వస్తారని చెప్పలేరు కదా. అందుకే పరిస్థితిని నేను అర్థం చేసుకొని నేనే వెళ్ళిపోదాం. ఎందుకంటే ఇదంతా మత్స్యకారుల యొక్క భవిష్యత్ దృష్ట్యా వాళ్ళకు రేపు రాబోయే కాలంలో వాళ్ళకు వచ్చే ఆర్థిక స్థితిగతులకు ఇబ్బందులు జరుగుతాయి, చేప పిల్లలు చనిపోతాయనే ఉద్దేశంతో, అదేవిధంగా ప్రభుత్వానికి కూడా నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఈరోజు నర్సాపూర్ రాయరావు చెరువులో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మత్స్యశాఖ నుంచి చేప పిల్లల సీడ్స్ని మత్స్యశాఖ ఏడీ వారు చెరువులో చేప పిల్లలు వదలడానికి వచ్చారు. దానికి ప్రోటోకాల్గా సుహాసిని మేడంని చెప్పడం జరిగింది, వారి మాట ఆహ్వానించడం జరిగింది. దానికి మేడం గారు మరి వారితో మేమందరము రాయరావు చెరువు దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఏడీ గారిని మేము అడిగినాం, ఎమ్మెల్యే గారు ఎప్పుడు వస్తారంటే సార్ వస్తున్నారు ఒక 10 నిమిషాలు అన్నారు. 10 నిమిషాలు కాదు, 20 నిమిషాలు కాదు, మేము వెయిట్ చేస్తాం, మేము గౌరవిస్తాం. ఆమె ఎమ్మెల్యే గారు, శాసనసభ్యులు కానివ్వండి, ఏడీ గారు అని 10 నిమిషాలకు బదులు 40 నిమిషాలు వెయిట్ చేసినాక మరోసారి ఏడీ గారిని స్వయాన నేను అడగడం జరిగింది. ఏడీ గారు టైమ్ ఈజ్ ఓవర్,
అంటే లేదు సార్ ఇప్పుడే వస్తున్నారు మేడం అంటే టు బి కంటిన్యూ కానివ్వండి అని మేము అట్లాగే 20 నిమిషాలు కూర్చున్నాము. తర్వాత నేను ఏడి గారిని అటు ఇటు చూసేసరికి ఈజ్ నాట్ ప్రెజెంట్ దేర్. వేర్ హీస్ సిట్టింగ్ విత్ ఎమ్మెల్యే సునీతారెడ్డి. అప్పుడు నేను కాల్ చేస్తే ఇక్కడ బయటకు వచ్చినానన్నారు. మళ్ళీ నేను నా ఒక అనుచరుని పంపిస్తే మేడం ఇంట్లో ఉన్నారు. ఆమె పిలుచుకుంది. శాసనసభ్యులు గారు ఏమంటారంటే వాళ్ళు ఉంటే నేను రాను అన్నారు. మాకు అక్కడ ముఖ్యం చేప పిల్లలు ముఖ్యం. మాకు అక్కడ రాజకీయ అవసరం లేదు. మత్స్యకారులు లాభపడాలి. రాష్ట్ర ప్రభుత్వం పంపినది సీడ్స్ చెరువులో వదలాలి. ఆమె వచ్చినా కానీ ఆమె చేతుల మీదనే కార్యక్రమం కానివ్వండి అని గ్రంథాలయ చైర్మన్ సుహాసిని రెడ్డి గారు మత్స్యశాఖ వాళ్లకు కూడా చెప్పారు. కానీ ఒక ఎమ్మెల్యే గారు వస్తున్నారనే గౌరవంతో కూర్చుంటే ఒక లేడీ వచ్చి 2 అవర్స్ కూర్చుంది గ్రంథాలయ చైర్మన్ గారు. కానీ ఆమె ఈరోజు ప్రూఫ్ ఇచ్చారు. ఉమెన్ ఎన్ని ఆఫ్ ఉమెన్ అన్నట్టు ఒక తోటి లేడీ ఒక పదవిలో ఉండి అక్కడికి వస్తే వాళ్ళు ఉంటే నేను రానన్నారు. దానికి మేము ఏం చేసినాము, సరే రండి మీరే వదులుకోండి. ఈరోజు మేము ఒక డిసిప్లిన్తో ఉన్నాం, ఒక క్రమశిక్షణతో ఉంటాం. మేము రాజకీయం మీకు మీ స్వార్థమే. అక్కడికి వచ్చినట్టయితే మిమ్మల్ని పక్కకు జరిగి మీరే ముంగట ఉండాలి, మీరే వేయాలి. వారు ఆదరించి అభిమానించినందుకు మేడం గారు వచ్చారు, మేము వచ్చాము. అందులో ఇంత ఎందుకు మీకు కుట్ర అంటే మీకు పూర్తిగా తన స్వార్థం, మీకెక్కడ ఏం అర్థమైతలేదు. అందుకే ఇటువంటి యాక్టింగ్స్ ఉన్నాయి మీకు. అందుకు గాను మీరు ఒక మాట అక్కడి నుంచి మాకు వచ్చింది, మీరు అక్కడి నుంచి వెళ్ళిపోతే వస్తారంటే మేము వెళ్తుంటాం. అప్పుడు మీరు వచ్చారు.